వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను ప్రసూన. చేతిలో ఉన్న మైక్ మా చెడ్డది. ఒక్కసారి గనక టంగ్ స్లిప్ అయిందంటే మొత్తం పెంట పెంట చేస్తుంది. మనం రియలైజ్ అయ్యే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. తాజాగా అలాంటి కాంట్రవర్సీలోనే ఇరుక్కున్నాడు ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి. అయితే ఈ ఇష్యూ తమ్ముడు సినిమాకు చుట్టుకోవడం గమనార్హం. ఇంతకీ ఈ కాంట్రవర్సీ కదా కమాం ఇష్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. అడిగారు కదా అని ఏది పడితే అది వాగేయడం, ఆ తర్వాత నాలుక ఖర్చుకోవడం ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొన్నటికి మొన్న కమల్, అల్లు అరవింద్ ఇలాగే టంగ్ స్లిప్ అయ్యి ఆ తర్వాత వివరణించుకోగా, ఇక భైరవం ఈవెంట్లో డైరెక్టర్ చేసిన పొలిటికల్ కామెంట్స్ తో ఏకంగా సినిమానే బాయ్కాట్ చేసేదాకా వెళ్ళింది పరిస్థితి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు బ్రదర్ శిరీష్ గేమ్ చేంజర్ సినిమా హీరో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, గేమ్ చేంజర్ డిజాస్టర్ తో రోడ్డున పడ్డామని, హీరో డైరెక్టర్ కనీసం మాట వరుసకైనా ఫోన్ చేయలేదని చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో మంటలు పుట్టిస్తున్నాయి. RRR తర్వాత ఎవరు ఆఫర్ ఇచ్చినా కాదని మీకు సినిమా చేస్తే చరణ్ ని ఇలా అండమేంటంటూ తెగ ఫైర్ అయిపోతున్నారు చెర్రీ ఫ్యాన్స్. వాస్తవానికి సినిమా RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత 4 ఏళ్ల డేట్స్ దిల్ రాజు చేతిలో పెట్టాడు రామ్ చరణ్. అలాంటి టైంలో ఓ మంచి హిట్ సినిమా తీయొచ్చు, కానీ పాన్ ఇండియా మోస్లో పడిపోయి శంకర్తో సినిమా అంటూ గొప్పలకి పోయి ఓ డిజాస్టర్ మూవీని రామ్ చరణ్ కిచ్చారు. పైగా సినిమా బడ్జెట్ పెరిగిపోతున్నా ఎక్కడా అడ్డుపడకుండా 6-7 గంటల ఫుటేజ్ తీసినా ఏమీ అనకుండా ఇప్పుడు సినిమా పోవడంతో హీరోపై ఏడవడం ఎందుకంటూ ఏకంగా వార్నింగ్ లెటర్నే వదిలారు మెగా ఫ్యాన్స్. అయితే తాజాగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఈ సినిమా పంచాయతీ తమ్ముడు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. జూలై 4న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా బాయ్కాట్ తమ్ముడు అంటూ మెగా ఫ్యాన్స్ జోరుగా ట్రెండింగ్ లోకి తీసుకురావడంతో అలర్ట్ అయిన శిరీష్ తప్పైంది మన్నించండి బాబోయ్ అంటూ కాళ్ల బేరానికి రావడం గమనార్హం. దీంతో నోరు జారడమెందుకు, ఇలా కాళ్ల బేరానికి రావడమెందుకు అంటూ చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్స్. చూడాలి ఈ కాంట్రవర్సీ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో. అక్కినేని వారికి తెలుగు దర్శకులు ఆనట్లేదా? అందుకే ఏరి కోరి మరి తన 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడి చేతిలో పెడుతున్నాడా? అసలు టాలీవుడ్ టాప్ హీరో అయిన నాకు కోలీవుడ్ డైరెక్టర్స్ పై అంత మోసెందుకు? సెంచరీ ఈ నెంబర్కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అది క్రికెట్ అయినా సినిమా అయినా. ఇక ప్రస్తుతం 100వ సినిమాకి చేరువైన నాగ్ ఈ విషయంలో కాస్త కేర్ గట్టిగానే తీసుకుంటున్నాడు. అయితే తెలుగునాట టాప్ హీరోగా క్రేజ్ కొట్టేసిన టాలీవుడ్ కింగ్ తెలుగు దర్శకులని కాదని తమిళ దర్శకుడి వైపు చూడడమే ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. నాసామి రంగా సినిమా తర్వాత హీరోగా మరే సినిమాకి కమిట్ అవని నాగ్ కూలీ, కుబేరా సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించారు. అయితే తాజాగా కుబేరా సాలిడ్ సక్సెస్ కొట్టడంతో తిరిగి తన 100వ సినిమాపై కాన్సన్ట్రేట్ చేశాడు నాగార్జున. నితం ఒరువాణం అనే క్లాస్ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్య కార్తిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇదివరకే చక్కర్లు కొట్టినా తాజాగా కన్ఫర్మ్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే తెలుగునాట ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉండగా వాళ్ళని కాదని కోలీవుడ్ దర్శకుడిని నమ్మడం పైనే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఒక పక్క వెంకీ అట్లూరి, శేఖర్ కముల, గోపిచంద్ మల్లేని వంటి వాళ్ల చుట్టూ కోలీవుడ్, బాలీవుడ్ వాళ్ళు చక్కర్లు కొడుతుంటే, మన టాప్ హీరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి పరభాషా దర్శకులు కావాల్సి వచ్చారా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సినిమా స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా బాట పట్టడంతో దర్శకులు బార్డర్స్ తెంచుకుని అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇలా సెంచరీ సినిమా విషయంలో మాత్రం నాకు తెలుగు వారికే ఛాన్స్ ఇస్తే బాగుండు అంటూ చెవులు కోరుకుంటున్నారట ఫిల్మ్ లవర్స్. చూడాలి మరి ఏరి కోరి ఎంచుకున్న ఈ కోలీవుడ్ డైరెక్టర్ నాకు ఎలాంటి మెమరబుల్ హిట్ ఇస్తాడు. వస్తున్నామంటూ రిలీజ్ డౌట్స్ అనౌన్స్ చేయడం, తీరా అబ్బే ఇప్పుడే రావట్లేదంటూ వాయిదాలు వేయడం ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న షూటీతో వస్తున్నానంటూ సందడి చేసిన స్వీటీ ఇప్పుడు సైడ్ తీసుకోవడంతో మరోసారి ఈ పోస్ట్ ఫోన్ల వ్యవహారం తెర మీదకొచ్చింది. దీంతో వస్తున్నామంటూ ఊదరగొట్టడాలెందుకు, తీరా రాలేమంటూ వెనక్కిపోవడాలెందుకు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. ఇదిగో వచ్చేస్తున్నాం, లేదు ఇప్పుడే రావట్లేదు, ఇలా వచ్చేస్తున్నామంటూ హడావుడి చేసి సినిమాలని ఈజీగా పోస్ట్ పోన్ చేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా పవన్ నటిస్తున్న హరిహర వీరమల్ల గురించి. 4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే 10 సార్లు వస్తున్నామంటూ వెనక్కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకి జూలై 24న వస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసినా మేము వచ్చేదాకా నమ్మలం దొర అంటూ ఫ్యాన్స్ ఇంకా డైలమాలోనే ఉన్నారంటే వాయిదాల పర్వం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. అయితే సినిమా క్వాలిటీ కోసమే ఈ పోస్ట్ పోన్ అంటూ
మేకర్స్ సమర్థించుకున్నా అన్నీ చూసుకునే రిలీజ్ అనౌన్స్ చేసుకోవచ్చు కదా అన్న కౌంటర్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ్ముడు సంగతి ఇలా ఉంటే అన్నది కూడా అచ్చం ఇలాంటి వ్యవహారమే. అప్పుడెప్పుడో సంక్రాంతికి వస్తుందనుకున్న సినిమా సీజీ కారణాలతో పోస్ట్ పోన్ కాగా తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ఠ. కేవలం ఒక్క సాంగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని, అయితే సినిమాలో 4676 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయని, అందుకే టైం పడుతుందని చెప్పడం బట్టి చూస్తే విశ్వంబర మరో 2-3 నెలలు రిలీజ్ మాట ఎత్తడని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న రాజాసాబ్ ఎట్టకేలకి డిసెంబర్ 5న వస్తామని అనౌన్స్ చేయగా వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పటికీ ఎన్ని పోస్ట్ పోన్లు చూడలేదంటూ ఫ్యాన్స్ లైట్ తీసుకోవడం గమనార్హం. ఇక ఎంతో కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న స్వీటీ ఘాటితో పలకరించేందుకు సిద్ధమవగా ఈ సినిమా కూడా రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకుపోతూనే ఉంది. వాస్తవానికి ఎన్నో డేట్స్ అనౌన్స్ చేసి చివరికి జూలై 11న ఫిక్స్ చేసిన యూవీ క్రియేషన్స్ అబ్బే విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడలం. ఇప్పుడప్పుడే రాలేమంటూ సినిమాని పోస్ట్ పోన్ చేయడంతో ఇక మీరెన్ని డేట్స్ వదిలినా థియేటర్లోకి వచ్చినప్పుడే మాలెక్క అంటూ ఫిక్స్ అవుతున్నారట మూవీ లవర్స్. చూడాలి ఈసారైనా చెప్పిన డేట్ కి వస్తారా లేక మళ్లీ డేట్ ని మారుస్తారా? మొన్నటికి మొన్న కూలీ తెలుగు రైట్స్ 48 కోట్లకు పోయాయంటే కళ్ళు తేలేశారంతా. కానీ నేను అంతకు మించి అంటూ సాలిడ్ రేట్ కొట్టేశాడు యంగ్ టైగర్. దీంతో తలైవాను మా తారక్ మించిపోయాడుగా అంటూ కాలర్ ఎగరేస్తున్నారట నందమూరి ఫ్యాన్. మరి వాటు పలికిన రేట్ ఎంత, దక్కించుకున్న ఆ క్రేజీ ప్రొడ్యూసర్ ఎవరో మనము చూసేద్దామా? వామ్మో, తలైవా సినిమాకి 48 కోట్ల అంటూ కళ్ళు తేలిసిన ఇండస్ట్రీకి మరో షాక్ ఇచ్చాడు తారక్. మొన్నటిదాకా కూలీ రైట్స్ అంతా ఇంత అంటూ ఊదరగొట్టిన మీడియా అదే సినిమాకి పోటీగా వస్తున్న వార్ 2 సినిమా రైట్స్ విషయంపై ఎలాంటి న్యూస్ వదలకపోవడంతో అసలు తారక్ సినిమా కొనేవాళ్లే లేరా అన్న కామెంట్స్ వినపడ్డాయి. అన్నట్టుగానే టాలీవుడ్ స్టార్స్ మేకర్స్ అంతా కూలీ రైట్స్ కోసం ఎగబడ్డారు కూడా. అయితే అంచనాలకు మించి సునీల్ నారంగ్ ఏకంగా 48 కోట్లకి దక్కించుకోవడంతో కూలీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. అయితే టాలీవుడ్ లో హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న తారక్ కూడా ఒక్కసారిగా రేస్ లోకి దూసుకొచ్చేశాడు. కూలీకే కళ్ళు చెదిరేలా ఏకంగా 80 కోట్ల కోట్ చేశాడట స్టార్ మేకర్ నాగవంశీ. ఈ మధ్య కాలంలో ఒక హిందీ సినిమా తెలుగు రైట్స్ కు దక్కిన హైయెస్ట్ రేట్ ఇదే కాబోలు. అయితే RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన తారక్ సినిమాకి ఈ మాత్రం దక్కడంలో ఆశ్చర్యం లేదంటుంది సినీ ఇండస్ట్రీ. దీంతో పోటీ పడి మరీ రేట్లని కోట్ చేస్తున్న ఈ తారక్ తలైవాలో ఎవరు బాక్స్ ఆఫీస్ ని ఏలుతారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. 7 హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 7 హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సోలోపై బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వివి నాయక్ పాల్గొనడం విశేషం. సినిమాలో యాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణకి మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే టీం అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈ సినిమా చిన్న సినిమాలు ఫస్ట్ థియేటర్లో ఆడట్లేదని వింటున్నాం. కానీ ఈ సినిమా 7 హిల్స్ సతీష్ ఎప్పుడు దైవారాధనలో ఉంటాడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సతీష్కి మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీసే కెపాసిటీని తనకు దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I would like to start with our producer, 7 Hills Satish Garu sir. Thank you for your immense support for the entire movie. Coming down to our director, thank you Naveen sir. It was really nice working with you. And finally our solo boy Gautam, thank you, a very good experience working with you again. And Ramya, thank you. I'm just thanking everybody because this was really nice experience and I've spent some time with Anita Garu and Anand sir in the movie. It was really nice working with you all. Okay, first I would like to thank our producer Garu, Satish Garu, thank you so much. And Naveen Garu, thank you. Thank you for giving me this opportunity. And Trilok, thank you so much for showing me so beautifully. Loved the trailer cut and andarki ee movie
నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మేమిద్దరం ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం. ముఠాయిగూడెం ప్రాంతంలో పుట్టి పెరిగి, అంటే ఇద్దరం ఒక వయసు వాళ్ళని కాదు, సార్ అక్కడ పుట్టి పెరిగి సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో సినిమా రంగంలో ఎన్నో ఏమంటాం ఒడిదుడుకులను ఎదుర్కొని చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన నిర్మించిన చిత్రాలు, దాంట్లో ఇదొక మరొక చిత్రం సోలో బాయ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఫస్ట్ నా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే సెవెన్ హిల్స్ సతీష్ అన్న ఫస్ట్ సెవెన్ హిల్స్ సతీష్ అన్న గురించి చెప్పాలి. నేను ఒక సినిమా చేసి ఆకాశ వీధుల్లో అనే సినిమా చేసి లైక్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన పిలిచినప్పుడు ఆయన అనుకోకుండా ఒక మాట అన్నారు, అంటే నా నెక్స్ట్ సినిమా హీరో గౌతమే అని చెప్పేసి. సో ఆయన నేచర్ని దేవుడిని ఎంత నమ్ముతారంటే అదే నిజమైంది. దాని తర్వాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చెప్పంగానే స్టోరీ, సో ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ ఓకే చేసి లైక్ వితిన్ 15 to 20 days ఆఫ్ టైంలో ఆయనకు చెప్పిన స్టోరీ చెప్పిన 20 daysలో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినాం. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నిర్మాతగా సక్సెస్ కొట్టిన నిహారిక మరో సినిమాకి శ్రీకారం చుట్టేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై వస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తుండగా మానస శర్మ దర్శకత్వం వహిస్తోంది. ఇక ఈ సందర్భంగా సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకోగా ఈ సినిమా ఓపెనింగ్ కు డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, వశిష్ఠ, కళ్యాణ్ శంకర్ గెస్ట్లుగా హాజరవడం విశేషం. బిచ్చగాడు, డాక్టర్, సలీం, నకిలీ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ యాంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్కర్. లియో జాన్ పాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకోవడంతో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. దానికి వచ్చి మీ ఆడియన్స్, మీ అన్ని పీపుల్ వచ్చి ఈ ఫిల్మ్ని ఇలా ఒక సపోర్ట్ చేసి, అంటే ఇది ఒక తమిళ్ ఫిల్మ్ ప్రైమరీగా, బట్ ఈక్వల్గా ఒక రిసెప్షన్ ఇచ్చారు తెలుగులో. అండ్ దానికి వచ్చి ఇలా ఇలా వస్తుందని ఐ నెవర్ థాట్ ఇన్ అ డే, ఐ నెవర్ ఎవర్ థాట్. సో అలాంటి ఒక రిసెప్షన్ ఇచ్చేదానికి వెరీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసే విజయాంట్ని సార్కి, ఫాతిమా విజయాంట్ని గారికి మై హ్యూజ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఒక డెబ్యూ ఆపర్చునిటీ ఇలా నాకు వస్తుందని ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. అండ్ లియో సార్ ఈ ఫిల్మ్లో నన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వడానికి కూడా చాలా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. And thank you Purvi Pictures for releasing this in Grand Way in Vizag also. And I'm really happy, and thank you Leo for giving me the one extraordinary movie. More to see, I think this is my 20th movie as actor. More than me, more than the success of the movie, I'm really happy about the launch of Ajay. So the launch of one actor in the first movie is very important. And I was very much worried how I'm going to launch Ajay as actor. And he had got a good name in both the languages. In Tamil also it's a hit movie, in Telugu also. And you have to be very serious about this. In future, people have started believing you. In all the movies in which you are going to do, you should be very much careful and
when they put your name as Ajay Devgn as starring in a movie, they should be believing the content that this is going to be good. Particularly thank my producer and actor and music director for the film, Vijay Anni sir. Without him, this film is definitely not possible. Such a complex script which needs a huge production value for the VFX, and the entire screenplay it has to be understood in a technical perspective. Without sir, it could have never been happened. And thanks for producing in bilingual, sir. It is a huge support because he taken care of the entire dubbing part as well as few VFX for the Telugu adaptation. It was a wonderful support which no one can get. I think I am very gifted to work with him. Ajay has done a beautiful job. I think you have all liked it. Thank you all once again. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's Dress Courtesy, Shopper Stop.